నగదు తక్కువ బంగారం ఎక్కువ. బిఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్, విజయవాడ, బెంగళూరు, వైజాగ్. హాయ్ హలో, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ రోషన్. సో నందూస్ వరల్డ్ సంబంధించిన ఎంతోమంది విక్టిమ్స్ బయటికి రావడం జరుగుతుంది. అట్ ది సేమ్ టైం కొంతమంది స్టూడెంట్స్ అయితే యూకేలో స్టక్ అయిపోయారు, వీసాస్ కోసం ఇంకా ట్రై చేస్తున్నారు, సిఓఎస్ల కోసం ట్రై చేస్తున్నారు. బట్ కొంతమంది ఏమో ఫ్యామిలీస్ని ఇండియాకు పంపించడం జరిగిపోయింది అనమాట. కానీ కొంతమంది స్టూడెంట్స్ వాస్తవంగా చెప్పాలంటే ఇప్పుడిప్పుడే బయటకు వస్తుందన్నమాట. ఇక్కడ ఇండియాలో కూడా కొన్ని ఫేక్ కంపెనీస్ పెట్టి వాళ్ళ పేరెంట్స్నో లేకపోతే వాళ్ళ చుట్టాలనో ఇక్కడ డైరెక్టర్లుగా పెట్టిన సందర్భాలు ఉన్నాయంట. కానీ మనకు తెలియలేదు, చాలా లేట్గా బయటకు వచ్చింది. సో ఇప్పుడు ప్రజెంట్ నాతో పాటు సురేష్ ఉన్నారు. ఈయన ఏంటంటే కుషాయిగూడలో ఒక కేసు పెట్టారనమాట. ఏమని పెట్టారు అంటే, ఇతని దగ్గర దాదాపు 23 లక్షలు కలెక్ట్ చేసి సిఓఎస్ కోసం, తర్వాత ఒక 4 ఫేక్ సిఓఎస్లు, సర్టిఫికేట్ ఆఫ్ స్పాన్సర్షిప్, 4 ఫేక్ సర్టిఫికేట్స్ ఇవ్వటం వల్ల ఏమైందంటే లండన్కి ఇతను రాకుండా 10 years బ్యాన్ చేశారనమాట పాపం. సో ప్రజెంట్ అదే పర్సన్ నాతో పాటు లైవ్లో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నారు, సురేష్ గారు. నమస్తే అండి. సురేష్ గారు, ఏంటి మీరు దాదాపు 23 lakhs ఇచ్చారు, 4 ఫేక్ సిఓఎస్లు ఇచ్చారు, మిమ్మల్ని లండన్ బ్యాన్ చేశారని నేను విన్నాను. ఏం జరిగింది అసలుకి? ఎందుకు ఇచ్చారు? ఎలా కాంటాక్ట్ అయ్యారు మీరు వాళ్ళని? మేము మధుకర్ గారిని యూకేలో కలిసామండి. యూకేలో అతను మాకు ఎప్పుడైతే సర్టిఫికేట్ స్పాన్సర్షిప్ కావాలి, వీసా ఎక్స్టెన్షన్ కోసము మేము సర్టిఫికేట్ స్పాన్సర్షిప్ విత్ జాబ్ కోసం వెతికామండి. వెతికినప్పుడు అతను మాకు కొన్ని ఫ్రెండ్స్ వల్ల ప్లస్ సోషల్ మీడియా వల్ల మధుకర్ గారు పరిచయం అయ్యారు. పరిచయం అయ్యాక చెప్పాము, ఇట్లా మా కేసు చెప్పాము, సార్ మాకు ఇట్లా ఉంది, ఇన్ని మంత్స్ వ్యాలిడిటీ ఉంది, మేము ఈ లోపల కొత్త వీసా ఎక్స్టెండ్ చేసుకోవాలి, మాకు హెల్ప్ చేయండి అని చెప్పాం. ప్రాసెసింగ్ మాకు ఇంత ఎక్స్పీరియన్స్ ఉంది, ఈ ఎక్స్పీరియన్స్ మీద కావాలి మాకు అని చెప్పాం. సరే అండి చూస్తాను అన్నాడు. డబ్బులు ఇంత అవుతుంది, ఇంత అని చెప్పేసి మొత్తం 20 లక్షల చిల్లర తీసుకున్నారు. ఇండియన్ కరెన్సీలో 20 lakhs చేంజ్ తీసుకున్నారు. ఇప్పుడు కరెన్సీలో, యూకే కరెన్సీలో తీసుకుంటే 16,500 pounds తీసుకున్నారు. ఓకేనా అండి. ఇది తీసుకున్నాక మే మంత్ లో తీసుకున్నారు. మే మంత్ లో తీసుకున్నాక ఇంకా అప్పటి నుంచి కాంటాక్ట్ చాలా తక్కువ చేస్తారు. కాంటాక్ట్ వెరీ తక్కువ. ఏమని అడిగినప్పుడు వారానికి ఒకసారి రెస్పాండ్ ఇచ్చేవాళ్ళు, అది చేస్తున్నాం ఇది చేస్తున్నాం అని చెప్పేవాళ్ళు. ఆ తర్వాత ఇక మేము స్ట్రెస్ లో ఫీల్ అయ్యి, ఇంకా సార్ మాకు అవుతలేదు, మేము మీరు ఏదో ఒకటి చేయండి, ఎందుకంటే మేము ఖాళీగా ఉండలేము సార్, యూకేలో ఖాళీగా ఉండాలంటే మాకు లక్షల ఖర్చు అవుతుంది, చెప్పండి. దానికి అంటే లేదండి చూస్తాను అని చెప్పి అన్నారు. ఈ లోపల 2024 అయిపోయింది. 2025 జనవరికి వచ్చాము. జనవరిలో ఇక నేను స్ట్రెస్ గా గట్టిగా అడిగేశాను, మీరు ఇస్తే ఇవ్వండి, లేదా డబ్బులు మాకు ఇచ్చేయండి అన్నాను. లేదండి కొత్త కంపెనీ వచ్చింది, వాళ్ళ దాంట్లో ఇస్తున్నాను చెప్పి కాస్ట్ ఇచ్చారు. అది కూడా కాస్ట్ ఇచ్చి జనవరిలో ఇచ్చారు, ఏప్రిల్ వరకు కాస్ట్ ని వీసా అప్లికేషన్ చేయనివ్వలేదు. దానివల్ల ఫస్ట్ కాస్ట్ ఎక్స్పైర్ అయిపోయింది. ఓకేనా. సెకండ్ కాస్ట్ మేలో జూన్లోనే అప్లై చేస్తారు. జూన్ జూలైలో అప్లై చేసినప్పుడు అది వెంటనే వచ్చింది మాకు మెయిల్, మీ కాస్ట్ ఇన్వాయిడ్ అని వచ్చింది. ఇక థర్డ్ అప్లికేషన్ వచ్చేసి మీ మీద కాదు, మీ వైఫ్ పేరు మీద ఇద్దాం, ఎందుకంటే మీకు ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి దానిలో చూడాల్సి వస్తుంది, చాలా లిమిటెడ్ పొజిషన్స్ ఉన్నాయి, మీ వైఫ్ గారి మీద చాలా ఫ్రెషర్ కాబట్టి, మాస్టర్స్ ఫ్రెషర్ కాబట్టి ఆమె పేరు మీద చాలా జాబ్స్ ట్రై చేద్దాం అన్నారు. తర్వాత ఆమె అకౌంట్ లో ఆమె పేరు మీద కాస్ట్ ఇచ్చి అది అప్లై చేయగా అది కూడా వెంటనే రిజెక్ట్ అయిపోయింది. రిజెక్ట్ అయిపోయిన వెంటనే వాళ్ళు పెద్ద హోమ్ ఆఫీస్ మెయిల్ పెట్టారు, మీరు మీ కాస్ట్ ఎప్పుడైతే ఇన్వైట్ వచ్చిందని మాకు తెలిసినప్పుడు మేము ఎంక్వైరీ చేస్తే మాకు మీది డిసెప్షన్ కేసు కింద వచ్చింది, అందుకే మేము 10 years బ్యాన్ పెడుతున్నాము అని మెయిల్ వచ్చింది. హౌఎవర్ మీరు దీన్ని ఛాలెంజ్ చేసుకోవచ్చు అని చెప్పి అన్నారు. అడ్మినిస్ట్రేటివ్ రివ్యూ చేయమని చెప్పారు. రెస్పాండ్ కాలేదు, చాలా రేట్లు రెస్పాండ్ అయ్యారు. అది కూడా ఆ రెస్పాన్స్ కి వాళ్ళు ఇచ్చిన సర్టిఫికేట్ కూడా ఫేక్ సర్టిఫికేట్, వాళ్ళ కంపెనీ లెటర్ కూడా ఫేక్ లెటర్. ఎందుకంటే మేము కంపెనీకి ఫోన్ చేసి కనుక్కున్నాం, ఇట్లా మా సిచ్యువేషన్ ఏంటంటే వాళ్ళు క్లియర్ చెప్పారు, మేము ఎటువంటి కాస్ట్ ఇష్యూ చేయలేదు, ప్లస్ మేము మిడిల్ మ్యాన్ నుంచి వెళ్ళాము, మేము డైరెక్ట్ గా ఎంప్లాయీస్ నే ఇంటర్వ్యూ చేసి కాస్ట్ ఇస్తాము, దట్టు ఫ్రీ ఆఫ్ కాస్ట్, మేము ఇప్పుడు డబ్బులు తీసుకొని కాస్ట్ ఇవ్వము, మీరు ఇమీడియట్ గా పోలీస్ కేసు ఫైల్ చేయండి ఒక ఈమెయిల్ పెట్టారు ఆ కంపెనీ వాళ్ళు, ఏదైతే కాస్ట్ ఇచ్చారో ఫేక్ కాస్ట్ ఇచ్చారో. ఈయన మధుకర్ అడిగితే ఆయన రెస్పాన్స్ లేదు. ఇక ఏం కాదు నేను చూస్తాను అన్నాడు. లాస్ట్ లో ఇక నవంబర్ వరకు మాకు ఇక కావాలి, 2025 నవంబర్ లో మాకు ఇక మెయిల్ వచ్చింది కదా, ఇక భయపడేసి ఇక సార్ ఇట్లా ఉంది పరిస్థితి, మరి మీరు ఏం చేస్తారు, మా డబ్బులు మాకు ఇచ్చిందని అడిగాం. ఇలాగైతే లేదు మనం ఛాలెంజ్ చేద్దాము, దాచి చేద్దాం, ఇచ్చేద్దాం అని చెప్పి ఫోన్ డిస్కనెక్ట్ చేస్తారు. ఇక మేము ఇక డబ్బులు
ఇండియాకి టికెట్ పెట్టి వచ్చేసాం. నవంబర్ 25న వచ్చేసాం. మీరు అన్నారు ఫస్ట్ టైం, సెకండ్ టైం రిజెక్ట్ అయిపోయింది అన్నారు. అంటే ఎందువల్ల 10 ఇయర్స్ బ్యాన్ చేసింది లండన్ మిమ్మల్ని అసలుకి? సార్ ఒక కేర్ హోమ్ కి ఒక లైసెన్స్ ఇస్తారు సార్. లైసెన్స్ ఇస్తారు. స్పాన్సర్షిప్ లైసెన్స్ ఇస్తారు. లైసెన్స్ ఇచ్చినప్పుడు వాళ్ళకి ఇన్ని కాస్టులు యూకే గవర్నమెంట్ ఇస్తుంది. కాస్ట్ మనకి ఇచ్చిన వెంటనే మనం ఫేక్ జెన్యూన్ అని చెప్పలేం. ఎప్పుడైతే మనం వీసా అప్లై చేస్తామో అది హోమ్ ఆఫీస్ కి వెళ్ళాక అప్పుడు తెలుస్తుంది అది ఫేక్ అని తెలుస్తుంది. ఈ లోపల మనోడు 2-3 నెలల తర్వాత మనోడు రెస్పాండ్ ఉండదు ఇతని దగ్గర. ఇలా చాలా చేసి మాకు లాస్ట్ ఎంతసేపటికి మల్టిపుల్ గా హోమ్ ఆఫీస్ కి రిజెక్షన్ వస్తే ఏం చేస్తారు వాళ్ళు, ఇతను ఏదో ఫేక్ కాస్ట్ ఇచ్చాడు, ఫేక్ కాస్ట్ తో అప్లై చేస్తున్నాడు, ఈ క్యాండిడేట్ జెన్యున్ కాదు, మోసం చేస్తాడు హోమ్ ఆఫీస్ వాళ్ళు అనుకొని మాకు 10 ఇయర్స్ బ్యాన్ వేస్తారు. 10 ఇయర్స్ బ్యాన్ అయింది కాబట్టి మళ్ళీ తర్వాత బ్యాన్ చేశారా? అండ్ ఇంకొకటి వీళ్ళు చెప్తున్నారు మాకు కంపెనీస్ చాలా ఉన్నాయి, అంటే కన్స్ట్రక్షన్ ఉంది, హెల్త్ కేర్ ఉంది, కిచెన్ ఉంది, కేఫ్స్ ఉన్నాయి, రకరకాల కంపెనీస్ పెట్టారు కాబట్టి స్మైల్ లేనంట, హెల్త్ అంట, చాలా ఉన్నాయి మెడికల్కి సంబంధించి కూడా. అసలు ఈ కంపెనీస్ అన్ని నిజమేనా, ఫేక్ ఉన్నాయా? అవునండి, వీళ్ళ మధుకర్ గారి పేరు చాలా కంపెనీస్ ఉన్నాయి, రిజిస్టర్డ్ కంపెనీస్ ఉన్నాయి. కానీ అవి ఎంతవరకు జెన్యున్ కంపెనీస్ అనేది లేదు. ఇప్పుడు ఒక కంపెనీ సెటప్ చేయాలంటే ఈ గవర్నమెంట్ కి మనము అప్లికేషన్ పెట్టుకుంటాము, వాళ్ళు మన కంపెనీ ఇది చూసి కంపెనీ లైసెన్స్ ఇస్తారు. సో మనం కంపెనీ పెట్టుకోవచ్చు. అట్లా అయినా 7 to 9 కంపెనీస్ పెట్టుకున్నారు. ఓకేనా. ఆ తర్వాత మాకు డెస్టినీ కన్సల్టెన్సీ రిక్రూట్మెంట్ నుంచి మేము అప్రోచ్ అయ్యాం కాబట్టి ఆ కన్సల్టెన్సీ నుంచి మేము వెళ్ళాము. కానీ ఆయన మాకు డెస్టినీ నుంచి ఆ కన్సల్టెన్సీ కూడా వాళ్ళదేనా? డెస్టినీ రిక్రూట్మెంట్ కన్సల్టెన్సీ మధుకర్ గారిదే. అది క్లియర్. దాంట్లో మీరు గవర్నమెంట్ వెబ్సైట్ లో చూస్తే ఆయన డైరెక్టర్ అని రాస్తుంది కదా. కానీ ఆయన చూడటానికి చాలా చాలా అంటే ఎట్లా చాలా సైలెంట్గా ఉంటారు, పెద్దగా మాట్లాడే వ్యక్తి కూడా కాదు అనేలా ఉంటారు వీడియోస్లో. వెనక ఇంత షేడ్ ఉందా ఆయన వెనక అసలుకి? మీరు నమ్మరు, మాకు ఎప్పుడైతే డబ్బులు ఇచ్చేంత వరకు ఫ్రీగా మాట్లాడారు. డబ్బులు ఇచ్చాక అంతే కథం. ఎప్పుడైతే మేము గట్టిగా అడుగుతామో ఏమంది 1 నెల అయింది, మా డబ్బులు మాకు ఇస్తారా ఇవ్వరా అని గట్టిగా అడిగితే ఫోన్ బ్లాక్ చేస్తాడు. 2 months వరకు ఫోన్ బ్లాక్ చేస్తారు. ఫస్ట్ కాస్ట్ వచ్చినప్పుడు 2 months ఫోన్ బ్లాక్ చేస్తారు. తర్వాత కాస్ట్ ఎక్స్పైర్ అయితే పెడితే అప్పుడు మళ్ళీ రెస్పాండ్ అయ్యి వేరే కాస్ట్ ఇస్తా అని చెప్పారు. సో ఆయన కొంచెం గట్టిగా మాట్లాడితే రెస్పాండ్ కాడు, అతను కంప్లీట్ బ్లాక్ చేస్తాడు, గ్రూప్ లోకి వెళ్ళి తీసేస్తాడు, బ్లాక్ చేస్తాడు. బెగ్గింగ్ చేసుకుంటూ ఉండాలి, మేము డబ్బులు ఇచ్చాము, దయచేసి మాకు హెల్ప్ చేయండి, మాకు సిఓఎస్ ఇవ్వండి అని బెగ్గింగ్ చేసుకుంటూ ఉండాలి డబ్బులు ఇచ్చి అతను. అంతేనా? అడుకోవాలి మీరే దిక్కు, మాకు వేరే దారి లేదు, మీరే చూడండి, ఏదో ఒకటి మీరే చూడండి, అప్పుడు మాట్లాడతారు. కానీ లేకపోతే అసలు మాట్లాడు పైచాచికత్వం అయితే అదొక టైప్ ఆఫ్ ఇగ్నోరెన్స్ చేస్తాడు. క్లియర్ గా ఇగ్నోరెన్స్, 100% ఇగ్నోర్ చేస్తాడు. ఏమైనా చేసుకో, మెసేజ్ పెడితే రిప్లై ఉండవు. వాట్సాప్ సెట్టింగ్ లో పెట్టుకుంటాడు. సెట్టింగ్స్ ఏంటంటే ఇన్విజిబుల్ సెట్టింగ్ పెట్టుకుంటాడు. సో వాట్సాప్ లో మనం పంపించిన మెసేజ్ చదువుతాడా లేదా కూడా ఉండదు, టిక్స్ రావు. సో మనకు అర్థం కాదు, చూస్తున్నాడు అర్థం కాదు. ఏమనంటే నేను ట్రావెలింగ్ లో ఉన్నాను, అవుట్ ఆఫ్ కంట్రీలో ఉన్నాను అని చెప్తాడు. వైఫ్ మైండ్ సెట్ ఆమె ఎలా ఉంటుంది? రమా నందన అనే ఆమె ఇన్వాల్వ్మెంట్ కూడా ఉంటుందా వీటిలో? నేను మధుకర్ గారిని అప్రోచ్ అయ్యాను, ఆయనతో డీలింగ్ ఉండే. నందన గారితో నేను ఎప్పుడు మాట్లాడలేదు. కానీ ఈ మధ్యన ఇప్పుడు ఆమె ఎందుకు యూట్యూబ్ లో బయటకు వస్తున్నారో మాకు తెలియదు. ఎందుకంటే వాళ్ళ హస్బెండ్ చేశారు తప్పులన్నీ, ఆయన బయటికి రావాలి, ఆయన రెస్పాండ్ కావాలి మాకు. ఇప్పుడు ఆమె అకౌంట్ లో డబ్బులు పడ్డాయి. సో 1.5 year ఆమె అకౌంట్ లో డబ్బులు వచ్చేసారు, బ్యాన్ చేశారు. మీరు వచ్చిన తర్వాత హైదరాబాద్ లో కేసు పెట్టారు, అంతేనా ఇప్పుడు ఇంకా? అవును సార్. ఓకే. ఇక్కడ బ్యాన్ చేశాక మేము ఇండియాకి వచ్చాక 6 months తర్వాత ఇప్పుడు కృష్ణగూడ ప్లేస్ లో కంప్లైంట్ రేజ్ చేస్తాము. బట్ ఈ కేసు వల్ల ఈడీ కానీ సిబిఐ కానీ ఎంటర్ అయ్యే అవకాశాలు ఉన్నాయంటున్నారు, చూడాలి. ఇది కలెక్టివ్ గా ఫైల్ చేయాలండి. కలెక్టివ్ గా ఫైల్ చేస్తే ఆటోమేటిక్ గా అది సిఐడికి ప్లస్ సిసిఎస్ కి అలాగే ఈడీకి వెళ్తుంది. ఇలా ఇది కాకుండా మేము ఇంకొకటి ఏంటంటే ప్రొటెక్టర్ ఆఫ్ ఇమిగ్రేషన్ వాళ్ళకి అప్రోచ్ అయ్యాము. వాళ్ళు మా కేస్ స్టడీ చేసి వాళ్ళు చాలా చెల్లించి కంపల్సరీ విత్ ప్రూఫ్స్ చూసారు వాళ్ళు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎనీ ఆర్గనైజేషన్ వితౌట్ ప్రూఫ్స్ దే విల్ నాట్ ఎంకరేజ్ ఎనీ విక్టిమ్. ఓకేనా. సో వాళ్ళు మా ప్రూఫ్స్ చూసారు, మా అన్ని చూసి చాలా చెల్లించి వాళ్ళు ఎట్లయినా వాళ్ళు యాక్షన్ తీసుకుంటామని చెప్పేసి మాకు ఈమెయిల్ పెట్టమన్నారు. ఈమెయిల్ విత్ ప్రూఫ్స్ అన్ని పెట్టమన్నారు. అన్ని కలెక్టివ్ గా పెట్టమంటే పెట్టాము. సో నాకు తెలిసి వాళ్ళు కాపీ టు డీజీపీ ఆంధ్రప్రదేశ్ అండ్ మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ కి వాళ్ళు పంపిస్తారు. వాళ్ళు ఎక్స్ట్రాడికేట్ చేయాలి, లేకపోతే మనీ రికవర్ చేస్తారు. స్టూడెంట్స్ లేకపోతే పాపం వీసా ఎక్స్టెన్షన్ చేయలేక వాళ్ళు డబ్బులు తీసుకొని మోసం చేసిన బ్యాడ్ అయిన వాళ్ళు అంటే సార్
సార్ బ్యాన్ చేసిన వాళ్ళంటే తెలియదు సార్. నేను ఇంకొక ఇద్దరు ముగ్గురు విన్నాను. కానీ ఇండియాకి వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు సార్. ఈయన వీసా స్కామ్ వల్ల అక్కడ వీసా అయిపోయి యూకేలో ఉండలేక వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇంకా చాలా మంది వచ్చే ఛాన్స్ కూడా ఉన్నాయి. ఇంకా చాలా మందికి కూడా వీసాలు లేక అక్కడ టైం అయిపోయి వాళ్ళు కూడా వచ్చేస్తారు. ఇంకా చాలా మంది వచ్చేయచ్చు కూడా వీళ్ళ వల్ల. థ్యాంక్ యూ ప్రసాద్ గారు, థ్యాంక్ యూ సో మచ్ లైవ్లో అందుబాటులోకి వచ్చినందుకు. అట్ ది సేమ్ టైం ఇంకా మీ నమ్మరు వీళ్ళ వల్ల నాకు ఇది చాలా సార్లు మీడియాలో చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. వీళ్ళ వల్ల నాకు ఫినాన్షియల్ లాస్ 20 lakhs ఫినాన్షియల్ లాస్. ఓకేనా, 1.5 year యూకేలో ఉన్నందుకు నాకు అయిన ఖర్చు, నేను ఇండియాలో నా కార్ అమ్ముకున్నాను, ల్యాండ్ అమ్ముకొని అక్కడ ఉండాల్సినందుకు నాకు అయిన ఖర్చు మళ్ళీ 30 lakhs. నేను యూకేలో 1.5 year ఉండాలంటే నెలకి 1,50,000 వేసుకోండి. నెలకి 1,50,000 నుంచి 1,75,000 వేసుకుంటే 18 months యూకేలో ఉండాలంటే ఎన్ని లక్షలు ఖర్చు అయింది? ఈ 20 lakhs కాకుండా అదొక స్ట్రెస్, అదొక ఖర్చు. మళ్ళీ మెంటల్ స్ట్రెస్, మేము వస్తుందా రాదా, ఇస్తాడా ఇయ్యడా, ఏంది మా బతుకు. 6 నెలల నుంచి నాకు ఉద్యోగం కూడా లేదు ఈ మహానుభావుడు వల్ల. చాలా లాస్ అయ్యారని అర్థమవుతుంది. డెఫినెట్గా ఇలాంటి వాళ్ళ మీద నిజంగా యాక్షన్ తీసుకోవాలి. ఎంతో మంది స్టూడెంట్స్ వాళ్ళ జీవితాలు, అసలు మనిషికి ఇంత మోసం చేశాక అన్నం ఎలా ఎక్కుతుందో అర్థం కాదు. ఆయన జెన్యున్ అయితే తప్పు చేయాలంటే బయటకు వచ్చి మాట్లాడమండి. లేదు సురేష్, నీ డబ్బులు నేను తినలేదు, నీ డబ్బులు నేను వేరే వాళ్ళకి ఇచ్చాను, వాళ్ళు ఇరికిపోయాయి, నేను రిట్రీవ్ చేసి ఇస్తాను, నాకు కాన్షియస్నెస్ ఉంది, నాకు మనసాక్షి ఉంది, నేను మీ డబ్బులు మీకు ఇస్తాను లేదు అని చెప్పమనండి. చెప్పట్లేదని అసలు మాట మాట్లాడలేదు. ఎందుకంటే క్లియర్ గా తెలుసు అతనికి తప్పు చేశాడని తెలిసినప్పుడు బయటికి రావాలి కదా. సో ఇది ఎంతో మంది స్టూడెంట్స్ కానీ పాపం వాళ్ళ పేరెంట్స్, అంటే ఇన్ని డబ్బులు పోయింది కాకుండా అట్లీస్ట్ అంటే వాళ్ళ పేరెంట్స్ కూడా హెల్త్ పాడు చేసుకుంటున్నారు అనమాట. అంటే ఈ డబ్బులు పోయింది, పిల్లగాడి భవిష్యత్తు పాడైపోయింది, ఫ్యూచర్ ఏంటి, 10 years బ్యాన్ అయింది, ఇంకా యూకే వెళ్ళాల్సిన అవసరం కూడా లేదు వీళ్ళకి పాపం. ఇంకా అంటే యూకే వెళ్ళనీరు, ఇంకా 10 years బ్యాన్ అంట. అరే ఇంతమంది జీవితాలు ఎలా నాశనం అయిపోయినాయో పాపం, కేవలం 2 వల్ల 300 మంది స్టూడెంట్స్ జీవితాలు స్పాయిల్ అయిపోయినాయి చెప్పాలంటే. నిజంగా దీంట్లో ఈడీ కానీ, సిఐడి కానీ, సిబిఐ కానీ ఎంటర్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయని చెప్తున్నారు. కాబట్టి అతను కూడా కటకటాల వెనక ఊసల లెక్క పెట్టే టైం వచ్చిందని కూడా అందరూ అంటున్నారు. కాబట్టి ఆల్రెడీ అంటే ఒక చిన్న సమాచారం అయితే ఉంది, నిన్నైతే అతని మీద యాక్షన్ తీసుకుంటున్నారు, నిన్నైతే పిలిచారని కూడా అంటున్నారు. కాబట్టి చూడాలి ఈరోజు ఏం జరుగుతుంది అప్డేట్. స్టూడెంట్స్ అయితే కొంతమంది ఇంకా బయటకు వచ్చే వాళ్ళు ఉన్నారు, బ్యాన్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. కాబట్టి వాళ్ళందరినీ లైవ్లోకి తీసుకొని అసలు ఏంటో మాట్లాడదాం వాళ్ళతో కూడా మనం కూడా. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.